టీడీపీ లీడర్ గుమ్మడి సంజారాణి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు మీరు పిశాచాలన్నారు, దెయ్యాలన్నారు, వేశ్య రాజధాని అన్నారు. ఒకటి కాదు, ఎంత దారుణంగా మీరు మాట్లాడారు అంటే సంకర జాతి ఆడవాళ్ళు అన్నారు. ఇన్ని మాట్లాడితే ఇవన్నీ ఎలక్షన్లో వాళ్ళు ఖచ్చితంగా ఓటు రూపంలో తీర్చుకున్నారు. అంటే మీకు ఆ లాంగ్వేజ్ అలవాటయ్యింది, ఆ మాటలు అలవాటయ్యాయి. కానీ ఇప్పుడు మీరు అధికారంలో లేరు, మీరు మర్చిపోయినట్టున్నారు. 2 ఏళ్ళు ఎవరమటి వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారు, 2 ఏళ్ళు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మళ్ళా వచ్చి ఒక అలజడి క్రియేట్ చేయాలి. మీ నాయకుడు ఉంటాడు, ఆయన వస్తాడు. ఫస్ట్ రోజు ఏమంటాడు? రాజధాని వైజాగ్లో పెడుతున్నాము అంటాడు. 2వ రోజు ఏమంటాడు? ఆయన విజయవాడ అంటాడు. 3వ రోజు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అంటాడు ఆయన. 4వ రోజు అసలు రాజధాని అనే పదం ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని అడుగుతాడు. 5వ రోజు మావి గన్ అంట, అంటే ఈయన పేరులో గన్ ఉంది, ఇక్కడ రాజధాని కూడా గన్ ఉండాలి అంటాడు. 6వ రోజు సూట్ కేసు సర్దుకొని బెంగళూరు పారిపోతాడు. ఇది వీళ్ళ తాలూకా పని. రోజుకు మొన్న చెప్తున్నాడు ఆయన మేనిఫెస్టో అట మావిగన్ పెడతాడట ఆయన. అంటే మీరు ఇలాంటి పనులు చేయబట్టే ఈరోజు 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఓ పక్కన కూర్చుని పెట్టారు ప్రజలందరూ కూడా. కానీ ఈరోజు కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. మొన్న ఈ సోదరులందరూ చూశారు, మావిగన్కే మనం ఇది పెడుతున్నా, అది పట్టుకొనే మేము మేనిఫెస్టో పట్టి ఎలక్షన్కి వెళ్తామన్నారు. తర్వాత రోజు మళ్ళీ విలేకరులు అడిగినప్పుడు విజయవాడ రాజధాని అంటున్నాడు ఆయన. అంటే రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడిన వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు. మా ఏరియాలో అయితే పిచ్చోళ్ళనే అంటారు. మరి మీరు ఇక్కడ ఏమంటారో నాకు తెలియదండి. అంటే ఎంత దారుణంగా మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయనడానికి ఇది ఉదాహరణ. ఈరోజు నేనవ్వచ్చు, అనిత గారు అవ్వచ్చు, సవిత గారు అవ్వచ్చు, 3 మహిళా మంత్రులు ఉన్నాం మేము. మహిళా మంత్రుల్ని ఎంత గౌరవంగా, ఎంత మమ్మల్ని ఒక మర్యాదపూర్వకంగా ఎలా చూస్తున్నారో గవర్నమెంట్లో మీరు అందరూ చూస్తున్నారు. నిన్న మాకు గిరిజన యూనివర్సిటీ వార్షికోత్సవం అయ్యేటప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు స్టేజ్ మీద ఉండేటప్పుడు ఆ స్టేజ్ని నేను షేర్ చేసుకున్నాను. అంత ఒక గిరిజన మహిళకి అంతటి అవకాశం ఇచ్చింది నా ప్రభుత్వం, నా ముఖ్యమంత్రి నా చంద్రబాబు నాయుడు గారు, మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు. మమ్మల్ని ఎంత గౌరవంగా అమ్మా అని పిలిచే పరిస్థితి ఉంది. ఒక్కరోజు కూడా ఒక్క మహిళను కూడా ఎగతాళిగా కూడా ఎప్పుడు నువ్వనే మాట్లాడే పరిస్థితిలో లేరు మా నాయకులు. మీరు చూసుకున్నట్టయితే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందే. మీరు మా నాయకులు కామెంట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? అసలు మా నాయకులు కామెంట్ చేసే అర్హత మీకుందా? ఇష్టానుసారంగా కామెంట్ చేసుకుంటూ వెళ్తున్నారే. అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్తాను. మనం అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి కామెంట్ చేసే వాళ్ళతో మనం మాట్లాడచ్చు. మాతో దేనికైనా పోటీకి వచ్చి ఒక డిబేట్కి వస్తామన్న వాళ్ళతో కామెంట్ చేయొచ్చు. అవతల వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక అర్థం ఉంది అంటే కామెంట్ చేయొచ్చు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి సరైన సలహాలు సూచనలు ఇస్తారు అంటే మనం మాట్లాడచ్చు. కానీ మానసికంగా దెబ్బతిన్నటువంటి ఒక రోగితో మాట్లాడాలంటే అది తప్పనిపిస్తుంది నాకు. మీరు ఎందుకంటే ఏ ప్రశ్నలు అట్లాంటివి వేయకండి. కారణం ఏంటంటే రోజుకొక మాట మాట్లాడినా మానసికంగా కృంగిపోయాడేమో బహుశా ఆయన. రోజుకో మాట మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం మాట్లాడి చెప్తాం ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఎందుకనంటే 2 సంవత్సరాలుగా ప్రజలు నవ్వుతున్నారు. ఈయనకప్పుడే నవ్వగానే ఒక సినిమాలో చూశాను నేను. వీళ్ళు నవ్వుతూ ఉంటే 2 దెయ్యాలు దిగుతాయి అన్నమాట. దిగయ్యో వాళ్ళు నవ్వుతున్నారు, మనం వాళ్ళని ఏడిపించాలి అంటే ఆ టైప్ ఈయన. 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు, నవ్వుతున్నారు. మళ్ళీ మనం వీళ్ళని ఏడిపించాలి కాబట్టి తిట్టాలి, రాజకీయ పరంగా తిట్టాలి. ఆడవాళ్ళైతే వాళ్ళని మనం వేధించాలి, ఏదో మాట అనాలి. అంటే ఒక సభ్యత సంస్కారం లేకుండా ముందుకెళ్తున్న వాళ్ళని మనం చాలా దారుణంగా, అంటే ఒక మతి స్థిమితం లేని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారని బయట జనాలంతా అనుకుంటున్నారు.
ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా అన్ని శాఖల్లో కూడా పూర్తి అభివృద్ధి సంక్షేమం వెళ్ళింది. ముఖ్యంగా నా 2 శాఖలు చూసుకున్నట్టయితే గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ చూసుకున్నట్టయితే స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అయితే 11,000 అంగన్వాడీ పోస్టులు ఇచ్చాము ఇంతవరకు మేము. ఇంకా ఇవ్వబోతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ పోస్టులు అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాం. అలాగే ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్లో చూసుకున్నట్టయితే ప్రతి హాస్టల్కి త్రాగునీరు, అలాగే టాయిలెట్స్, వాళ్ళకి కావలసినటువంటి ఏవైతే ఈ ప్లేటు, కంచం, పెట్టి, దుప్పట్లు ఇవి, అలాగే యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఇచ్చి మరణాల శాతం తగ్గించాలి అని, డోలీ మోతలు తగ్గించాలని ఈ 2 సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నం మీరందరికి కూడా తెలుసు. రాబోయే 3 సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తగ్గిస్తూ పూర్తి స్థాయిలో అన్నిటికీ డోలీ రోడ్లు వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి. ఆ మన్యం వీరుణ్ణి తలుచుకోవడానికి ఆయనకు ఆల్రెడీ ఘనంగా నివాళులర్పించాం. వారి తాలూకా సేవలు అంటే ఆయన తాలూకా క్రమశిక్షణ, తెగింపు, పట్టుదల, ధైర్యం ఇవన్నీ కూడా నేటి యువతలో రావాలి. నేటి యువతలో అవన్నీ వస్తే ఇట్లాంటి అరాచక శక్తుల్ని ఖచ్చితంగా మనం తరిమి కొట్టగలం. ఆ రోజు బ్రిటిష్ వారిని ఒంటి చేత్తో తరిమి కొట్టినటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వీరుల్లో ఒకరు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు అట్లాంటి వీరులు కావాలి మనకి. ఎందుకనంటే ఎక్కడ చూసినా అరాచకాలు, అన్యాయాలు చేయడానికి ప్రతిపక్షం, హోదా లేని ప్రతిపక్షం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా మహిళల కించపరచడం, దళితులను అవమానించడం, దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసేయటం, గిరిజనులను చంపేయటం, గిరిజనులు భూములు లాక్కోవటం, బీసీలకు చులకనగా చూడటం, ఇలాంటివి గత 5 సంవత్సరాలు జరిగాయి. వాళ్ళని పక్కన పెట్టి 11 సీట్లు ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు కూడా ప్రభుత్వం లేకపోయినా కానీ ఇష్టానుసారంగా వాక్ స్వాతంత్రం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలకు అడ్డుకట్ట వేయాలి అంటే అల్లూరి సీతారామరాజు గారు పౌరుషం గుర్తు తెచ్చుకోండి. మన్యం వీరుడి తాలూకా క్రమశిక్షణ, పట్టుదల, ధ్యేయం, ఆయన తాలూకా అహర్నిశలు కూడా నా ప్రజలు బాగుండాలి అని ఆయన ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం ఎప్పటికీ కూడా గుర్తు తెచ్చుకొని ఆయన అడుగుజాడల్లో నడాల్సిన అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్న కుళ్ళుని మనం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఎవరో ఒక మహిళనే కదా, హోంమంత్రి గారినే కదా కామెంట్ చేశారు, మనకేంటి అవసరం అనుకొని ఊరుకునే ప్రసక్తిలో ఇప్పుడు ప్రజలు లేరు. ఎవరో ఒక ప్రశాంతి గారినే కదా మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మాట్లాడాలనుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలతో మీరు రాళ్ళ దాడి చేయించుకోవడానికి, చెప్పులు దాడి చేయించుకోవడానికి సిద్ధమవుతున్నట్టున్నారు. ప్రజలు ఊరుకునే ప్రసక్తిలో లేరు. ఎందుకంటే మొన్న మీ శిష్యులు, ఈ జగన్ రెడ్డి గారి శిష్యులు మొన్న అమరావతి వెళ్ళారు, ఏదో మొసల కన్నీళ్ళు కారుద్దామని. ఆ రోజు మహిళలు ఏం చేశారు? తరిమి 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 కొట్టారు. ఎస్, అలాంటి ధైర్యమే రావాలి, అలాంటి తెగువే రావాలి. అలాగ బుద్ధి చెప్పడం వస్తేనే మనకి ఇలాంటి వాళ్ళు కంట్రోల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాము, మా మహిళలు అవమానించిన, నేను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను చెప్తున్నాను, మా మహిళలు అవమానించిన, మా మహిళలు ఎక్కడ చిన్నచూపు చూసినా, క్యాస్ట్ పరంగా కానీ, ఆ మనిషి బాడీ పరంగా కానీ, వాళ్ళ అలంకరణ పరంగా కానీ ఏ విధంగా కామెంట్ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా చెప్తున్నాము, చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టంలో మరింత